హాంకాంగ్, సింగపూర్లలో మళ్లీ కోవిడ్ భయాలు మొదలయ్యాయి. కరోనాని పోలిన మరో కొత్త వైరస్ ను అక్కడ కనుగొన్నారు. కోవిడ్ కి తోడు అడినో వైరస్, రైనో వైరస్ లు కూడా కలిపి అటాక్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మొదట హాంకాంగ్ లో 17-13 నెలల చిన్నారులకు వైరస్ సోకినట్లు తెలుస్తోంది. మే 3న కేసులు నిర్ధారణ అయ్యాయి. అయితే ఒక్క వారంలోనే వేలల్లో బాధితులు పెరిగిపోయారు. సింగపూర్ లో వారంలో 14,200 పైగా కేసులు పెరిగినట్టు తెలుస్తోంది. దీంతో సింగపూర్, హాంకాంగ్ లో మాస్క్ మస్ట్ రూల్ అమలు చేస్తున్నారు. మరోవైపు వైరస్ వ్యాప్తి తాజా పరిస్థితిపై WHO ఆరా తీస్తోంది. హాంకాంగ్, సింగపూర్లలో మళ్లీ కోవిడ్ భయాలు మొదలైనట్టు తెలుస్తోంది. కరోనాను పోలిన మరో కొత్త వైరస్ ని అక్కడ కనుగొన్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్, స్పందన సరిగ్గా దాదాపు 5.5 ఏళ్ల కిందట చైనాలో మొదలైన కరోనా వైరస్ మహమ్మారిగా మారి ప్రపంచాన్ని సర్వనాశనం చేసింది. దీనికి కారణంగా ఆర్థిక వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయాయి. లక్షల మంది ప్రాణాలు కోల్పోతే కొన్ని మిలియన్ల మంది కుటుంబాలను పోగొట్టుకున్నారు. ప్రపంచం మొత్తం ఈ వైరస్ కి అతలాకుతలమైంది. దీంతో అక్కడ HMBV అనే కొత్త వైరస్ వ్యాప్తి చెందడంతో మరోసారి చైనా కారణంగా ఇబ్బందులు పడాల్సి వస్తుందేమోనంటూ కూడా యావత్ ప్రపంచం తీవ్ర COVID-19 మళ్లీ వచ్చేసిందంటూ కూడా నిన్నటి నుంచి అయితే మనం వార్తల్లో చూస్తున్నాం. కేసులు, మరణాలు, అధికారికుల హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. ఆసియాలోనే కోవిడ్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ఆసియా అంతటా కోవిడ్ న్యూ వేవ్ ఆందోళన రేపుతుంది. హాంకాంగ్, సింగపూర్ COVID-19 కేసులు పెరుగుతున్నాయి. కొన్ని చోట్ల మరణాలు కూడా నమోదవుతున్నాయి. స్పందన వాతావరణం వేడిగా ఉన్నప్పటికీ వైరస్ వ్యాప్తి కనిపిస్తుండటంతో మరింత ఆందోళనకరంగా మారింది. ఆసియాలోని ఈ 2 అతిపెద్ద నగరాల్లో వైరస్ కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నందున అధిక ప్రమాదం ఉన్న వ్యక్తులు బూస్టర్ షాట్లు తీసుకోవాలంటూ కూడా ప్రజలు తమ టీకాలు తీసుకోవాలని ఆరోగ్య అధికారులు పిలుపునిస్తున్నారు. జనసాంద్రత ఎక్కువ ఉన్నటువంటి హాంకాంగ్, సింగపూర్లలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయంటూ కూడా స్థానిక ఆరోగ్య అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా హాంకాంగ్ లో వైరస్ వ్యాప్తి చాలా ఎక్కువగా ఉందని నగరంలో సెంటర్ ఫర్ హెల్త్ ప్రొటెక్షన్ కమ్యూనికేషన్ డిసీజ్ బ్రాంచ్ అధిపతి అలర్ట్ స్థానిక మీడియాతో అన్నారు. అయితే హాంకాంగ్ లో కోవిడ్ పాజిటివ్ల కేసుల శాతం అత్యధిక స్థాయికి చేరిందన్నారు. మే 3వ తారీఖు నుండి దాదాపు వారంలో మరణాలతో సహా తీవ్రమైనటువంటి కేసులు అయితే నమోదయ్యాయి. ఈ ఏడాదిలోనే అత్యధిక స్థాయికి చేరుకొని దాదాపు 31కి చేరుకున్నాయి మరణాల సంఖ్య అయితే తెలుస్తుంది. అక్కడ లెక్కల ద్వారా అయితే ప్రస్తుతానికైతే మనకి ఇక్కడ అప్డేట్ అయితే ఉంది. 7 మిలియన్లకు పైగా ఉన్న జనాభా నగరంలో గత 2 ఏళ్లలో కనిపించినంత కేసులతో పోలిస్తే తక్కువైనప్పటికీ కూడా వైరల్ లోడ్ మరియు కోవిడ్ సంబంధిత అనారోగ్యం, ఆసుపత్రిలో చేరికలు బాగా పెరిగాయని కూడా తెలపడం జరిగింది. అయితే అటు సింగపూర్ లో మే 3 నుంచి దాదాపు వారంలో గత 7 రోజులతో పోలిస్తే కేసుల సంఖ్య దాదాపు 28 నుంచి 15,000 మేరుగా కేసుల సంఖ్య పెరిగింది. రోజువారీ ఆసుపత్రికి చేరే వారి సంఖ్య దాదాపు 30% పెరిగిందంటూ కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి నగర రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ దాదాపు 1 సంవత్సరం తర్వాత ఈ నెలలో కోవిడ్ డేటానైతే విడుదల చేసింది. జనాభాలో రోగ నిరోధక శక్తి తగ్గడం వంటి కారణాల వల్ల కూడా కేసులు పెరగొచ్చు. అయితే మహమ్మారి సమయంలో కంటే ప్రసరణకి సంబంధించిన వేరియంట్ల వ్యాప్తి, తీవ్రమైనటువంటి కేసులకు సంబంధించిన సూచనలు లేవని సింగపూర్ ఆరోగ్య శాఖ అయితే తెలిపింది. ఇదిలా ఉంటే హాంకాంగ్ గాయకుడు ఈసన్ చాన్ కూడా కోవిడ్ బారిన పడ్డాడు. ఈ వారం చివరిలో తైవాన్లోని కావియో సింగ్ లో తన కచేరికలను రద్దు చేసుకోవాలంటూ కూడా చైనీస్ సోషల్ మీడియాలో విబోలోని కచేరా అధికారిక ఖాతా గురువారం అయితే తెలిపింది. అటు చైనా కూడా కోవిడ్ కేసులను వ్యాప్తిని నిశితంగా గమనిస్తోంది. చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ట్రెండిటేషన్ డేటా ప్రకారం ప్రస్తుతం గత సంవత్సరం వేసవిలో కోవిడ్ వేవ్ గరిష్ట స్థాయికి చేరుకునే దిశగా చైనా అయితే పయనిస్తుంది. మే 4వ తారీఖు తర్వాత దాదాపు 4-5 వారాల్లో ఈ కేసులు మరింత పాజిటివ్ రేట్ రెట్టింపు కనబడే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలిసింది. ఏది ఏమైనా
అంటే వినోద్, ఈ వైరస్ సోకిన వాళ్ళకి సిమ్టమ్స్ ఎలా ఉంటున్నాయి? అంటే ఇంతకు ముందు కోవిడ్ లాగానే సిమ్టమ్స్ ఉంటున్నాయా? ఏమైనా సిమ్టమ్స్ చేంజ్ ఉన్నాయా? సింగపూర్, హాంకాంగ్ లో అయితే డెఫినెట్ గా ఇది కోవిడ్ కి సంబంధించి అంటూ కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది. అంటే ఆసియాలో అంటే ఇది ముందు ఒక ఈ 2 దేశాల్లోనే కాకుండా ఇటు హాంకాంగ్, సింగపూర్ లోనే కాకుండా ఇంకా ప్రపంచ వ్యాప్తంగా కూడా ముందు మరికొంత పెరుగుతుందనే ఒక అనుమానంతో కూడా ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ అయితే అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెంది. సో ఏది ఏమైనా గడుస్తున్నటువంటి ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితి దాదాపు 4 వారాలు లేదా ఒక నెల గడిస్తే తప్ప ఇది క్లియర్ గా అంటే ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తి చెందుతుందా లేదంటే ఈ 2 దేశాలకే పరిమితం అయిపోతుందా ఏంటి అనేది మాత్రం డెఫినెట్ గా మనం వేచి చూడాలి. స్పందన. రైట్, థ్యాంక్ యూ.